ఏపీ పునర్నిర్మాణంలో అందరం భాగస్వాములు కావాలని కలెక్టర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఏపీ సచివాలయంలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయన దిశానిర్దేశం చేశారు. పాలన ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ వాటిని అధిగమిస్తున్నామన్నారు. గంజాయి, భూ కబ్జాలు, మద్యం మాఫియాలను ఉక్కుపాదంతో అడిచివేస్తున్నామని, అక్రమాలకు పాల్పడేవారిని వదిలిపెట్టేది లేదన్నారు. కోటీశ్వర్లకి ఎక్కువ ఓట్లు ఇచ్చి కామన్ మ్యాన్కి ఒక ఓటు ఇవ్వలేదు. అందరికి ఈక్వల్ గా ఓటింగ్ మాత్రం ప్రతి ఒక్కరికి ఒక ఓటు ఇచ్చారు. ఆ ఓటే ఈ దేశాన్ని ఈరోజు కాపాడుతా ఉంది. ఇంతమంది వారు చెప్పినట్టు కొన్ని కంట్రీస్ కూడా చూసాం. ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో కరెక్షన్ జరగవో, ఒక డిక్టేటర్షిప్లు వస్తాయో, అప్పుడు నియంతలు కూడా పుట్టుకొస్తారు. లేకపోతే ఆ నియంతల్ని పంపడానికి రెవల్యూషన్స్ కూడా వస్తూ ఉంటాయి. సీన్ సిరియా, అంతమంది బంగ్లాదేశ్ చూశారు. ప్రజల్లో కానీ ఒక రియాక్షన్స్ వచ్చినప్పుడు అవుట్ బర్స్ట్ అయితే అలాంటి పరిస్థితులు వస్తాయి. కానీ భారతదేశంలో మాత్రం రిపీటెడ్గా ఎలక్షన్ జరుగుతున్నాయి. కాబట్టి ప్రజా చైతన్యమే ఈ ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష. అది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బిగ్ ఫర్మ్స్ లైక్ గూగుల్ గాని ఇక్కడికి వస్తే, విశాఖపట్నానికి వస్తే స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ లో దట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, డేటా సెంటర్ రాగలిగి, అదే మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ టెక్ ఇవన్నీ కానీ ఉపయోగించగలిగితే ఇది గ్లోబల్ కే, ప్రపంచానికి ఒక సర్వీస్ హబ్ కింద తయారవుతుంది. డేటా సెంటర్ వచ్చి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి, అదే సమయంలో సీ కేబుల్ ఇవన్నీ కనెక్ట్ చేస్తే ప్రపంచానికి అనుసంధానం చేసే పరిస్థితి వస్తుంది. ఏఐకే ఇది ఒక స్ట్రాటజిక్ లొకేషన్ అవుతుంది. నేను ఇటీవల కాలంలో మీ అందరితో మాట్లాడుతున్నాను, మళ్ళీ కూడా ఈరోజు కూడా అంటున్నాను, మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారనేది ముఖ్యం కాదు, ఎంత స్మార్ట్ వర్క్ చేశారనేది ముఖ్యం. మనం కష్టపడి పనిచేస్తున్న ఫలితాలు లేకపోతే దానివల్ల ఏది రాదు. అందుకే నేను కూడా రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ సొసైటీగా తయారు చేయాలని. నాలెడ్జ్ ఎకానమీ ఈజ్ డిఫరెంట్, నాలెడ్జ్ సొసైటీ ఈజ్ డిఫరెంట్. రేపు రాబోయే రోజుల్లో ప్రజలు కూడా హార్డ్ వర్క్ చేయడం కాకుండా స్మార్ట్ వర్క్ చేసే పరిస్థితి రావాలనుకుంటున్నాం. దానికి కావాల్సిన నాలెడ్జ్ సొసైటీగా తయారు చేయడం. ఇది వచ్చిన తర్వాత మళ్ళీ మీ అందరికి ఎందుకు చెప్తున్నా అంటే, మొన్నే ఆర్టీజీఎస్ తో గూగుల్ ఒక ఒప్పందం చేశారు. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఒప్పందం. అది నేను మాట్లాడినప్పుడు మనం అన్ని డిస్కస్ చేస్తాం, ఆర్టీజీఎస్ ఎట్లా పనిచేయబోతుందని. దీంతో గూగుల్లో ఏవైతే ఇన్నోవేటివ్ ఐడియాస్ కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్స్ లో ఏవైతే ఉపయోగపడగలుగుతాయో అవన్నీ కూడా మనం ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క గంజాయి, నేను ఎప్పుడే చెప్పాను, మొత్తం ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తం గంజాయి కానీ, ఇంకో పక్కన డ్రగ్స్ కానీ చాలా భయంకరంగా ఉండే పరిస్థితి వస్తూ ఉంది. ఏ నేరం జరిగినా దాని వెనకాన మళ్ళా గంజాయి బ్యాచ్ ఉండే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఎర్ర చందనం కూడా స్మగ్లింగ్ జరగడం, అది కూడా పెద్ద పెద్ద స్మగ్లర్స్ తయారు చేయడం. ఈ రోజు ఇవన్నీ అయిపోయిన రేషన్ బియ్యం నేను ఎప్పుడు ఇంత ఊహించలేదు. రేషన్ బియ్యం, రీసైక్లింగ్, మళ్ళీ పోర్ట్లని చేసుకొని రేషన్ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేయడం, స్మగ్లింగ్ చేయడం, ఇదొక పెద్ద మాఫియా. అంటే ఏదైతే మేము ఆ రోజు చెప్పామో ఈ మాఫియా కూడా ఒక బలమైనటువంటి నెట్వర్క్ చేసుకొని రూట్స్ లోకి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. కానీ ఒకటే నేను మిమ్మల్ని కలెక్టర్స్ అందరినీ కోరుతున్నా, ఐఎమ్ వెరీ క్లియర్, ఎట్టి పరిస్థితిలో మీ జిల్లాలో ఎక్కడైనా సరే ఇలాంటి ఉంటే మాత్రం మీరు ఇంకా డెప్త్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. రూట్స్ తో కూడా పెకలించాలి, కట్ చేయాలి. ఇవి రాబోయే 2-3 నెలల్లో ఈ ప్రభుత్వం ఎక్కడ ఉపేక్షించాం, ఫర్మ్ గా ఉంటాం. హాంట్ చేస్తున్నాయి. 60% ఆఫ్ కంప్లైంట్స్ ఆర్ ల్యాండ్ గ్రాబింగ్ ఆర్ అకౌంట్స్ మార్చేయడం, 22A మార్చేయడం, ఇవన్నీ కూడా 60% అయ్యే ఉన్నాయి. నిన్నటి వరకు మద్యం మాఫియా దానికి ఒక సవాలుగా తయారైంది. ఇప్పుడిప్పుడే ట్రాక్ లో పెడుతున్నాం.
ఇంకా మీరు కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇసుక దోపిడీ ఇది ఒక పెద్ద సవాల్. ఫ్రీగా ఇసుక ఇస్తానన్నా అది అమలు చేయాలంటే ఒక పెద్ద సవాల్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అమరావతి సెట్ చేశాం. దగ్గర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 15,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. నరేంద్ర మోడీ గారు అయితే పూర్తిగా సహకరించి 15,000 వాళ్ళు ఇచ్చారు. ఇంకొక 11,000 బయట కూడా 16,000 కోట్లు వేరే ఇన్స్టిట్యూషన్ దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితికి వచ్చాం. ఇప్పటికే ఒక 31,000 కోట్ల రూపాయలు అమరావతికి ఫైనాన్స్ మొబిలైజ్ చేశాం. అల్టిమేట్ గా 50,000 కోట్లు కావాలి బిగినింగ్ లో. దానికి కూడా ఏం చేయాలని వర్కౌట్ చేస్తున్నాం. ఇంకొక పక్కన పోలవరం నిర్మాణానికి 12,157 కోట్ల రూపాయలు కేంద్రం ఆమోదించింది, శాంక్షన్ చేశారు. 2027కు పూర్తి చేయడానికి ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టాం. దీనికి కూడా చాలా క్లియర్ గా ఎవ్రీ మంత్ ఏం చేయాలనో ఇచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో 27కు పూర్తవుతుంది.